الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين. ఇవి సూర్య నిసా యొక్క 2 ఆయతులు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత గురించి చర్చిస్తున్నారు. అటువంటి వారు జన్నత్లో స్వర్గంలో ప్రవేశిస్తారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది గొప్ప సాఫల్యము, విజయము. అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత మనపై లాజిం, తప్పనిసరి. ఆ తర్వాత ఆయతలో 14వ ఆయతలో అల్లాహ్ అంటున్నారు, وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا. ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తకు అవిధేయత చూపిస్తారో వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు. ఖాలిదన్ ఫీహా, అందులో శాశ్వతంగా ఉంటారు. మొదటి ఆయతలో జన్నతులో ప్రవేశిస్తారు, ఖాలిదీన ఫీహా అన్నారు. ఇక్కడ ఖాలిదన్ ఫీహా, చిన్న తేడా ఉంది. ఖాలిదీన ఫీహా అంటే అందులో అందరూ కలిసి శాశ్వతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సహా ఎవరైతే ఇక్కడ ఎలాగైతే కుటుంబంతో ఉంటున్నారో అలా కలిసి జన్నతులో ఉంటారు. అల్హమ్దులిల్లా. జహన్నంలో అలా ఉండదు. ఖాలిదన్ ఫీహా, ఒక్కొక్కరే ఉంటారు, సింగిల్ గా ఉంటారు. కలిసి ఉండటంలో ఉండే ఆనందము ఒంటరితనంలో ఉండదు. అందుకే జహన్నంలో ఒంటరిగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కానీ జన్నత్లో కలిసి ఉంటారు కుటుంబపరంగా. వల్లదీన ఆమను వత్తబఅతుహుం జుర్రియతుహుం బిఈమాన్ అల్హక్నా బిహిం జుర్రియతహుం వమా అలత్నాహుం మిన్ అమలిహిం మిన్ షై. సూరత్ తూర్లో అల్లాహ్ అంటున్నారు, ఎవరైతే విశ్వసించారో అదే విశ్వాసంలో ఒకవేళ వారి కుటుంబం కూడా నడుచుకుంటే వారందరూ కలిసి కట్టుగా కుటుంబ సభ్యులతో జన్నత్తులో ఉంటారు. ఉదాహరణకు జన్నత్కి 100 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో తల్లిదండ్రులు ఉన్నారు, 100వ అంతస్తులో కొడుకులు ఉన్నారు లేదా కూతుర్లు ఉన్నారు. వారితో కలవాలి అని అంటే కింద అంతస్తు వారికి పై అంతస్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిస్తారు. జన్నత్లో ఎంత పై అంతస్తులో వెళ్తూ ఉంటే అంతే అక్కడ సౌకర్యం ఉంటుంది జన్నత్లో. జహన్నంలో ఒంటరితనము, ఏ ఒక్కరు కూడా అక్కడ సహాయం ఉండరు, ఏ ఒక్కరి సహవాసం ఉండదు, ఏ ఒక్కరి తోడు ఉండదు. అలా ఒంటరి జీవితము జహన్నంలో ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పండి, మీరు అల్లాహ్ను ప్రేమించాలి అనుకుంటే, అల్లాహ్ను ప్రేమించదలుచుకుంటే నన్ను అనుసరించండి. ప్రవక్తను అనుసరించేవారు అల్లాహ్ను ప్రేమిస్తున్నట్లు, ప్రవక్తను అనుసరించని వారు అల్లాహ్ను తిరస్కరిస్తున్నట్లు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించటము అల్లాహ్ను ప్రేమించటము. వలహు అజాబుం ముహీన్, నరకంలో వారికి అవమానకరమైనటువంటి శిక్ష ఉంటుంది, అసహ్యమైనటువంటి శిక్ష ఉంటుంది. ముహీన్ అనే పదము అసహ్యానికి వాడుతారు.
ఆ తర్వాత ఆయతులు అల్లా 15 ఆయతులు అల్లా అంటున్నారు, వల్లాతి యాతీనల్ ఫాయిషత మిన్ నిసాయికుం ఫస్తష్హిదు అలైహిన్న అర్బాతం మిన్కుమ్ ఫఇన్ షహిదు ఫఅమ్సికూహున్న ఫిల్ బుయూతి హత్తా యతవఫావున్నల్ మౌత్ ఔ యజఅలల్లాహు లహున్న సబీలా. ఈ ఆయతు వ్యభిచరించినటువంటి స్త్రీలు ఎవరైనా వ్యభిచరించారు వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ దింపారు. అటువంటి వారి గురించి 4 సాక్షులు ఉండాలి, 4 ఐ విట్నెస్ ఉండాలి, చూడాలి. వారు 4 కూడా మా కళ్ళతో మేము చూశాము అని సాక్ష్యం ఉండాలి. ఫస్తషహిదు అలైహిన్న అర్బాతం మిన్కుం ఫఇన్ షహిదు ఫఅమ్సికూహున్న ఫిల్ బుయూతి. ఒకవేళ వారు సాక్షుల్ని తీసుకొస్తే 4 ఫలానా ఆమె ఇలా చేసింది, వ్యభిచరించింది అనే 4 సాక్షులు ఐ విట్నెస్ ఉంటే వారిని ఇంటిలో బంధించండి. ఫాంసికూహున్న ఫిల్ బుయూతి హత్తా యతవఫావున్నల్ మౌత్. ఎంతవరకు ఇంట్లో వారికి బంధించాలి, హౌస్ హెరాస్మెంట్ ఎంతవరకు చేయాలి, ఇంటిలో వారిని ఎంతవరకు బంధించాలి, వారు చనిపోయినంత వరకు ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. ఔ యజఅలల్లాహు లహున్న సబీలా, లేదా అల్లాహ్ వారి కోసం ఏదైనా మార్గము తీసినంత వరకు. ఈ ఆయత్ మన్సూక్ అయిపోయింది. మరొక ఆయత్ దిగిన తర్వాత ఆయత్ ఏంటి, సూరే నిసాలో దిగింది. సూరే నిసా, సూరే నూర్, సూరా నంబర్ 24 ఆయత్ నంబర్ 2. అజ్జానియతు వజ్జాని ఫజ్లిదు కుల్ల వాహిదిన్ మిన్హుమా మియత జల్ద్ వలా తఅఖుజ్కుం బిహిమా రాఫతుం ఫీ దీనిల్లాహి ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్యష్హద్ అజాబహుమా త్వాయిఫతుం మినల్ ముమినీన్. సూరే నూర్, సూరా నంబర్ 24 ఆయత్ నంబర్ 2. వ్యభిచరించిన పురుషులైనా స్త్రీలైనా వారికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఈ ఆయత్ దిగిన తర్వాత దీన్ని నాసిక్ అంటారు, అది మన్సూక్ అంటారు. మొదటి ఆయతు సూరే నిసా, సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 116, 115, అది మన్సూక్ అయిపోయింది. మన్సూక్ అంటే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రద్దు చేశారు. దాని బదులు మరొక ఆయత్ దింపారు, అది సూరే నూర్ యొక్క ఆయతు, సూరా నంబర్ 24 ఆయత్ నంబర్ 2. దీన్ని అరబిక్ లో నాసిక్ మన్సూక్ అంటారు. సూరే నూర్ యొక్క ఆయత్ నాసిక్, సూరే నిసా యొక్క ఆయత్ మన్సూక్. మా నన్సక్ మిన్ ఆయతిన్ ఔ నున్సిహా నాతి బిఖైరిన్ మిన్హా ఔ మిత్లిహా. మేము ఏదైనా ఆయత్ మన్సూక్ చేస్తే, రద్దు చేస్తే దాని వంటిది లేదా దానికంటే ఉత్తమమైన ఆయతు దింపుతామని అల్లాహ్ అంటున్నారు. కాబట్టి ఈ ఆయత్ దిగింది. ఈ ఆయత్లో వ్యభిచరించే పురుషులైనా స్త్రీలైనా వివాహం కాని వారైతే 100 కొరడా దెబ్బలు వారికి కొట్టండి. అదే వివాహం అయిన వారైతే వారికి రజం చేయాలి, రాళ్లతో కొట్టి వారిని చంపాలి. ఈ శిక్ష ఉంది. అది ఎక్కడుంది? అది ముందు ఖురాన్ యొక్క ఆయత్లో ఉండేది. అష్షైకు వష్షైకతు ఇదా జనియా ఫర్జుముహుమా నకాల మినల్లాహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ వివాహిత అంటే వివాహమైపోయినటువంటి పురుషులు, వివాహమైపోయినటువంటి స్త్రీలు వ్యభిచరిస్తే వారికి రాళ్లతో కొట్టి రజం చేయండి అనే రజం ఆయతు ఖురాన్లో ఉండేది. ఆ ఆయతు మన్సూక్ అయిపోయింది. మన్సూక్ కాదు, ఖురాన్ నుంచి తీశారు, తీసి హదీస్లో పెట్టారు. ఆయతు ఉంది కానీ ఖురాన్లో పారాయణంలో లేదు, అది హదీస్లో ఉంది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు తన కాలంలో పీరియడ్లో అన్నారు, మీరు ఖురాన్లో రజం యొక్క ఆయత్ ఉండేదనే విషయం మర్చిపోకండి, ముందు ఉండేది. కానీ అల్లాహ్ అది పారాయణంలో నుంచి తీసేసి హదీస్లో పెట్టడం జరిగింది. ఇది అల్లాహ్ వైపు నుంచే పెట్టడం జరిగింది. కానీ రజం యొక్క ఆయత్ ఖురాన్లో లేదు కదా, మరి రజం ఎందుకు చేస్తున్నారు అని మీరు అనకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రజం చేశారు, అంటే రాళ్లతో కొట్టే శిక్షను శిక్షించారు. ఇదే చట్టము గత గ్రంథాలలో
హజరత్ మూసా అలైహిస్సలాం వారి ధర్మశాస్త్రంలో కూడా ఉండేది. దాన్నే మరలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఇచ్చారు. కానీ ఖురాన్ ఆయత్లో లేదు, హదీస్లో ఉంది. వ్యభిచరించినటువంటి పురుషులైనా వ్యభిచరించినటువంటి స్త్రీలైనా వారికి రాళ్లతో కొట్టి చంపే శిక్ష ఉంది. ఇస్లాంలో ఇప్పటికి కూడా అది ఉంది. అజ్జానియతు వజ్జాని ఫజ్లిదు కుల్ల వాహిద్ మిన్హుమా మియత జల్ద వలా తఅఖుజ్కుమ్ బిహిమా రాఫతున్ ఫీ దీనిల్లాహ్ ఇన్ కుంతుమ్ తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. మీకు అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉంటే వారిని ఈ రకంగా శిక్షించడంలో మీలో కనికారం కూడా ఉండకూడదు. తర్వాత వల్ యష్అద్ అజాబహుమా త్వాయిఫతు మినల్ ముమినీన్. పబ్లిక్ గా ప్రజలలో అందరూ ఉంటుండగా, అందరూ చూస్తుండగా మీరు ఈ శిక్షను శిక్షించాలి. ఈ ఆయతు చాలా కఠినమైనటువంటి ఆయతు. స్త్రీల గురించి ప్రత్యేకంగా స్త్రీల యొక్క మానము, వారి గౌరవాన్ని చాలా ప్రశ్నించే ఆయతు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి కఠినమైనటువంటి ఆదేశం పెట్టాడంటే అది 4వ ఆయతు. ఒకసారి చూసినట్లయితే ఒక సహాబీ, ఆయన పేరు హిలాల్ బిన్ ఉమయ్య. ఆ సహాబీ తన భార్యను పబ్లిక్ గా తన కళ్ళతో చూశారు. ఆ కార్యం చేస్తుండగా చూసి వెంటనే పరిగెడుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భార్య ఇలా చేస్తుండగా నేను నా కళ్ళతో చూశాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నారు. లేదు ఓ ప్రవక్త, నా కళ్ళతో నేను చూశాను, నా కళ్ళతో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే ఇంకో 3 సాక్షుల్ని తీసురా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 సాక్షుల విషయం గురించి చర్చించాడు. అరబాతిన్ షుహదా, 4 సాక్షులు ఉండాలి, తీసుకురా. లేదు ప్రవక్త, నేను ఒక్కడనే చూశాను. 4ని తీసుకురాకపోతే ఏం చేస్తాం? ఫజ్లిదుహుం 80 జల్దతన్, నీకు 80 కొరడా దెబ్బలు కొడతాం, నీకు 80 కొరడా దెబ్బలు కొడతాం. ఇంకో 3 సాక్షుల్ని తేకపోతే, ఓ ప్రవక్త, ఎప్పుడైనా అలాంటి కార్యం జరుగుతూ ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకో 3 సాక్షులు రండి అని తీసుకొచ్చే అవకాశం అసలు ఉంటుందా? మరి మీరు ఏమంటున్నారు అని ఆయన అడుగుతున్నాడు. అవన్నీ నాకు అనవసరం, నాకు తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, 4 సాక్షుల్ని పెట్టాలి. వారు చూసినట్టు కళ్ళతో ఏదో రూమ్ లో ఉన్నారండి, తలుపేసుకున్నారండి, ఏదో జరుగుతుంది కాదు, కళ్ళతో చూడాలి, ఐ విట్నెస్ ఉండాలి 4 కూడా. అప్పుడే శిక్షకి అర్హత ఉంది ఆమెకు. లేదు అంటే నిన్ను శిక్షిస్తాను, నువ్వు ఆమెపై అభాండం మోపావు కాబట్టి. అప్పుడు ఆ సహాబీ హిలాల్ బిన్ ఉమయ్య అంటారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది చాలా విచిత్రంగా ఉంది. నేను ఎలా సాక్షుల్ని తేగలను? పైగా ఆమె తప్పు చేసి నన్ను శిక్షిస్తానంటున్నారు మీరు, ఇది ఎలా ఉంటుంది న్యాయం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు సాక్షుల్ని తేకపోతే నీవు శిక్షించబడతావు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన సత్యవంతుడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక ఆయత్ దింపారు, వల్లదీన యర్మూన అజ్వాజహుం వలం యకుల్ లహుం షుహదాఉ ఇల్లా అన్ఫుసుహుం ఫషహాదతు అహదిహిం అర్బాతు షుహదా బిల్లాహి అర్బఉ షహాదాతిన్ బిల్లాహి ఇన్నహు లమినస్ సాదిఖీన్ వల్ ఖామిసతు అన్న లఅనతల్లాహి అలైహి ఇన్ కాన మినల్ కాదిబీన్. ఈ 2 ఆయతులు దిగాయండి. ఇవి సూర నూర్లో ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 7, ఆయత్ నంబర్ 8. ఈ ఆయతులు హిలాల్ బిన్ ఉమయ్య గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దింపారు. ఇందులో ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వల్లదీన యర్మూన అజ్వాజహుం వలం యకుల్ లహుం షుహదాఉ ఇల్లా అన్ఫుసుహుం. ఎవరైనా తమ భార్యపై కంప్లైంట్ చేశారు, నా భార్య ఇలా చేస్తుంటే నేను చూశానని, కానీ వారి దగ్గర సాక్షులు లేరు. ఆయన స్వయంగా చూశాడంతే, కానీ ఎవరు కూడా సాక్షులు లేరు. ఫషహాదాతు అహదిహిం అర్బఉ షహాదాతిన్ బిల్లాహ్. ఆయన ఏం చేయాలి? నిలబడి 4 సార్లు సాక్ష్యం చెప్పాలి. నేను అల్లాహ్ సాక్ష్యంగా చెప్తున్నాను, నేను చూసింది నిజము, ఇన్నహు లమినస్ సాదిఖీన్,
నేను సత్యవంతుణ్ణి, నేను చూశాను అల్లాహ్ సాక్షిగా, నేను చూశాను అల్లాహ్ సాక్షిగా 4 సార్లు చెప్పాలి. వల్ ఖామిసతు అన్న లానతల్లాహి అలైహి ఇన్ కాన మినల్ కాదిబీన్. ఒకవేళ నేను అబద్ధము చెప్తే అల్లాహ్ యొక్క లానత్ శాపం నాపై కురవాలుగాన. దీన్ని లానత్ యొక్క ఆయతులు అంటారు. నాపై అల్లాహ్ యొక్క శాపం కురవాలి అని 5వ సారి చెప్పాలి అని ఈ ఆయతులు ఆయన గురించి దిగాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హిలాల్ నీ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గము తీశాడు, ఆయతులు దింపారు. కాబట్టి నీవు నీ భార్య ఇద్దరు కూడా ఈ న్యాయస్థానంలో రండి, వచ్చి ఇద్దరు కూడా సాక్ష్యం పలకాలి. ఆమె కూడా పలకాలి, ఆమె కూడా అదే విధంగా పలకాలి. నేను 4 సార్లు సాక్ష్యం వేసి చెప్తున్నాను, అల్లాహపై సాక్ష్యం వేసి చెప్తున్నాను, అల్లాహపై సాక్ష్యం వేసి చెప్తున్నాను, నేను సత్యంపై ఉన్నాను, ఆయనే అబద్ధం ఆడుతున్నాడు అని 5వ సారి పలకాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులు దింపారు. సూరే నిసా యొక్క ఆయతులను మన్సూఖ్ చేసి సూరే నూర్ యొక్క ఆయతులు దింపారు. సూరే నిసాలో అల్లాహ్ ఏమంటున్నారు, వల్లాతి యాతీనల్ ఫాయిషత మిన్ నిసాయికుం ఫస్తష్హిదు అలైహిన్న అర్బాత మిన్కుం ఫఇన్ షహిదు ఫఅమ్సికుహున్న ఫిల్ బుయూతి హత్తా యతవఫాఉన్నల్ మౌత్ ఔ యజఅలల్లాహు లహున్న సబీలా. వారికి మరణమైన అయిపోవాలి ఇంట్లో బంధించిన తర్వాత, లేదా అల్లాహ్ ఏదైనా మార్గమైనా తీయాలి. ఆ మార్గమే సూరే నూర్ యొక్క ఆయతులు. ఇంకా మిగతా ఆయతులు ఇన్షాల్లాహ్ మనం తర్వాత వింటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మా కష్టాలని సుఖాల్లో మార్చు, మా నష్టాన్ని లాభాల్లో మార్చు.